వ్యూవర్స్ ఇంటర్నేషనల్ టాపిక్ అంటే ఆల్మోస్ట్ ఇక స్టూడెంట్ని అయిపోతా. ఎంత అంటే ఇక నేను వీడియోస్ ఇవ్వాలి, నేను జర్నలిస్ట్ అనే విషయం మర్చిపోతా. కంటిన్యూగా మొన్నటి నుంచి స్టడీ చేస్తూనే ఉన్నాం. సిమ్లా ఒప్పందం అంటే ఏంటి, సింధు నది జలాలకు సంబంధించి మనం ఆపటం వల్ల ఏమైంది, పాకిస్తాన్కి సంబంధించి మనకు సంబంధించి మధ్యలో ఇష్యూస్ ఏంటి, వీటితో పాటు ఏ దేశాలు మనం సపోర్ట్ చేస్తుంది ఏంటి మొత్తం చెక్ చేసుకుంటా పోతే ఇదిగో ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో ముందుగా ఏ వీడియో ఇద్దాం అనుకున్నానంటే, నేను గతంలో పలు సందర్భాల్లో ఒక మాట చెప్తూ ఉండాను. మన దేశంలో, మరీ ముఖ్యంగా మన దేశంలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లేదా డైరెక్ట్ క్రిస్టియన్స్ ఐ డోంట్ నో, బట్ వెన్ కంపేర్ టు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళిద్దరు కూడా కంపేర్ చేస్తూ ఉన్నట్టయితే చాలా వరకు ఈ ముస్లిమ్స్ ఉన్నారే అంటే అల్లా బిడ్డలు అన్నట్టు, వీళ్ళు చాలా వరకు బెటరే బాబు అన్నాను నేను గతంలో. ఇప్పటికి ఇదే మాట కట్టుబడి ఉన్నా. ఈ పహల్గామ్ ఇష్యూకి సంబంధించి ఈరోజు మాట్లాడుతున్న వారిలో ఈరోజు అసదుద్దీన్ ఓవైసీని చూస్తే ముచ్చటేస్తుంది నాకు. ఏకంగా ఈరోజు శుక్రవారం రోజు నమాజ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, నమాజ్ నుంచి వచ్చేటప్పుడు కావచ్చు, బ్లాక్ బ్యాడ్జ్ లాంటి తగిలి నిరసన తెలియచేయండి, మనమంతా భారతీయులం ఆ తర్వాత ముస్లింలు అన్నట్టుగా చెప్తూ, లేదు మన ముందు ముస్లింలమైనా సరే మన భారతదేశరా బాబు, మన మాతృభూమిరా బాబు, మనం టెర్రరిజంకి వ్యతిరేకం. పెహల్గామ్లో జరిగింది ఏంటిది, అది మతతత్వం అనేటువంటి దుర్మార్గమైనటువంటి హత్యలవి. సో మతాన్ని ముడిపెట్టే చేస్తున్నారు మన ముస్లింసే, కానీ అక్కడ వాళ్ళు ముస్లింసే, చంపిన వాళ్ళు ఎవరు ముస్లింసే, కానీ చంపిన వాళ్ళు ఏంటి మొత్తం అల్లా రాజ్యం ఉండాలంటూ చేశారు. అది ఎలా సాధ్యం రానాయన, తప్పు కదా, అలా చంపకూడదు కదా. సో ఆ దుర్మార్గులని ఉగ్రవాదులు శిక్షించాల్సిందే అని చెప్పేసి ఈరోజు ఆయన ఇక బ్యాడ్జీలు ఇచ్చాడు. ఓ రకంగా చెప్పాలంటే మార్పు మొదలైంది, గొప్ప మార్పు. అసదుద్దీన్ ఓవైసీ విషయంలో నేను ఇప్పటికీ 100% నమ్మను, కానీ దేశానికి విషయంలో మాత్రం కొంచెం ఆలోచిస్తాడు, చదువుకున్న వాళ్ళ మాట్లాడతాడు. ఈవెన్ అఖిలపక్ష సమావేశానికి కూడా వెళ్ళాడు. అఖిలపక్ష సమావేశానికి ఇంక ఎలిజిబిలిటీ లేదు, అయినా సరే అడిగాడు, అడగగానే పిలిచారు, వెళ్ళాడు, సలహాలు సూచనలు ఇచ్చాడు, కొన్ని డౌట్స్ రైజ్ చేశాడు, పద్ధతిగానే మాట్లాడాడు అంతా కూడా. సో ఇప్పుడు నేను అంటున్నది ఏంటంటే, ఆయన హర్ష్ కుమార్ ఎవరు మీరు నిజంగా ఆయనకి దాన్ని ఏమంటారు ఐడెంటిటీ క్రైసిస్లో ఉండడం నాకు అర్థం కావట్లేదు. మొన్న పాస్టర్ ప్రవీణ్ వచ్చేసి అలాగే చేశాడు, ఇప్పుడు వచ్చేసి అలాగే. నేను ఆదాన్లో వచ్చేసి ఇంటర్వ్యూ మొత్తం కూడా తమిళ నేను షాక్ అయ్యాను. ఉగ్రవాదులు చేసిన తప్పే, కానీ సింధు నది జలాలు ఆపటం కరెక్ట్ కాదంట. సింధు నది జలాలు ఆపటం కరెక్ట్ కాదంటే సామ అసలు ఏమో తెలుసా నీకు అనిపించింది నాకు. ఆయనైతే ఆయన పక్కన పెట్టండి బాబోయ్, ఈ షర్మిల అయితే మరీ ఘోరం అసలు. మోదీ అంట ఇంటర్నల్ టెర్రరిస్ట్ అంట, అంటే మన స్వదేశంలో టెర్రరిస్ట్ అంట. ఈయనంట హిందువుల పట్ల శ్రద్ధ చూపుతున్నాడంట, ముస్లింల పట్ల అశ్రద్ధ చూపుతున్నాడంట, దాంతో ముస్లింలు భయాందోళనకు లోనవుతున్నారంట, దానివల్ల ఈ నేరాలు ఘోరాలంట. అంటే అమీనుల్లానే ఆవిడ ఉన్నాడు అస్సాంలో, ఆ దరిద్రుడు చేసిందే ఇదిగో ఈమె చేసింది, కాకపోతే ఈమె క్రైస్తవురాలు కాబట్టి సరిపోయింది. సో మరలా చెప్తున్నా, ఈ అటాక్ గురించి, పెహల్గామ్ అటాక్ సంబంధించి హిందువులేంటి ముస్లింలేంటి అంతా రెస్పాండ్ అవుతూ ఉన్నారు. క్రైస్తవులు అన్న వాళ్ళలో ఎంతమంది రెస్పాండ్ అయ్యారు మీరు చెప్పండి. మొన్న పాస్టర్ ప్రవీణ్ అనబడే ఓ వ్యక్తిది తాగి యాక్సిడెంట్లో చనిపోతే, అది తాగుడు వల్ల ఏంటంటే తర్వాత మాట్లాడుకుని అది యాక్సిడెంట్ రా బాబు అని చెప్పేసి చెప్తూ ఉంటే జాంబీలాగా మీద పడిపోయింది. హత్య అంటూ ఇప్పటికి ఇంకా హత్య అంటూ హడావుడి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి హిందువులు ఎన్నెన్ని మాట్లాడినారు, నానా హడావుడి చేశారు అసలు. ఇప్పుడు పక్క దేశపు టెర్రరిస్టులు వచ్చేసి మన దేశం ఉన్నటువంటి వాళ్ళని చంపారే, అందులో క్రైస్తవులు ఉన్నారట, హిందువులు కూడా ఉన్నారట, కనీసం నోరిప్పారా? ఒక్కళ్ళని నోరిప్పేసి అది తప్పు అని అన్నారు. ఒకళ్ళు ఇప్పుంటే ఒకళ్ళిద్దరు ఉండొచ్చు కాక, ఎవరైతే మన హడావుడి చేస్తున్నారో పాస్టర్ ప్రవీణ్ విషయంలో వచ్చేసి ఏమన్నా నోరిప్పి కరెక్ట్గా మాట్లాడారా? మాట్లాడిన వచ్చేసి ఏమంటున్నారు, మోడీ వచ్చేసి హిందువుల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, అందుకే ముస్లింలు ఆ రకం భయాందోళన గురి అలా చేశారని చెప్పేసి ఈ షర్మిల అనేది. అదేంటే మోదీ టెర్రరిస్టా? బాబోయ్, నేను మరలా చెప్తాను, గుర్తుంచుకోండి. ముస్లిమ్స్ వచ్చేసి ఖురాన్ను ఫాలో అవుతారు, మసీదుకి వెళ్తారు, బట్ వాళ్ళు చాలా వరకు వెన్ కంపేర్ టు హిందువులు వచ్చేసి చాలా లిబరల్గా ఉంటారు, ఒక నచ్చింది చేసుకుంటూ పోతారు. ముస్లింలు వచ్చేసి వాళ్ళ మతంలో ఉండదు, వాళ్ళ మత పెద్దలు చెప్పి చేసుకుంటూ పోతారు. కానీ ఈ క్రైస్తవులలో వీళ్ళు చెప్పినటువంటి భయంకరంగా ఫాలో అయిపోతారు. వీళ్ళు పాస్టర్ ఏది చెప్తే అదే వాళ్ళు ఫాలో అయిపోతారు. ఎంత మణిపూర్ అల్లర్లో వచ్చేసి అరే నాయన కుక్కీ అండ్ మొయితీ తెగల మధ్య జరిగిన అల్లర్రా బాబు అని చెప్తున్నా, లేదు ముస్లిం క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు హిందువులు అని చెప్పేసి నానా హడావుడి. ఇప్పటికి అలాగే ఉన్నారు. అలా వాళ్ళు చర్చిలో వాళ్ళు ఏది చెప్తే అది, అందరూ కాదు కొందరు ఇదే గట్టి ఫాలో అవుతూ ఉంటారు. ఈ పహల్గామ్కి సంబంధించి కానీ ఇంటర్నల్గా ఏదైనా ఉన్నా కానీ అసలు ఏం రెస్పాండ్ అవుతారు ఏంటంటే, చర్చిలో చెప్తేనే రెస్పాండ్ అవుతారు, లేదంటే రెస్పాండ్ గారు. ఇంకెక్కడన్నా ఉంటారు, చచ్చా నేను జీసస్ నమ్ముతున్నాను, దాన్ని వాడు వీడు చెప్పేదంటే నాకు నచ్చింది నేను చెప్తానని చెప్పేసి రెస్పాండ్ అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి, గతంలో ఎన్నో సందర్భాల్లో నేను వీడియోలో కూడా అదే చెప్పాను, దండం పెట్టి మరీ చెప్తున్నా. క్రైస్తవులలో ఎక్కువగా పేరుకి ఎస్సీలుగా చెప్పుకుంటూ ఉన్నా కానీ వాళ్ళు క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు, ఎక్కువగా వాళ్ళలో పేదవారే ఉన్నారు. ఈ పేదవారిని బ్రెయిన్ వాష్ చేసి
మతానికి సంబంధించి గొర్రెలుగా మార్చుకుని కొంతమంది రాజకీయానికి పావులుగా వాడుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా ట్రాప్లోంచి బయటపడండి. మీరు నిజంగా జీసస్ ఫాలోవర్ అయితే ఎస్ జీసస్ని నమ్మండి, బట్ మీ సొంతంగా ఆలోచన చేయండి. సమాజంలో జరుగుతున్న మీద ఒక అవగాహనతో ఉండండి. ఓవరాల్గా అన్నప్పుడు మీ సొంతంగా ప్రతి నిర్ణయం ఉండేలా చూసుకోండి. ఎవడెవడో మీ మీదకి వచ్చేసి వాడు ఇంపాక్ట్ పడేలా చూసుకోకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ షర్మిల నిజంగా బాబోయ్, సెపరేట్ వీడియో ఇస్తాను కానీ సింపుల్గా ఇందులో నేను చెప్పదలుచుకోండి. మరలా చెప్తున్నాను, ముస్లింలలో మేలి మార్పు మొదలైంది. ఈ విషయం అసదుద్దీన్ ఓవైసీని మెచ్చుకుంటూ ఉన్నాం. బట్ క్రైస్తవులలో ఇప్పటికీ ఇంకా మార్పు రావాల్సింది చాలా 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 ఉంది. ఇంకా బ్రిటిష్ వాళ్ళే మన ప్రభువులు అన్నట్టుగా ఉన్నారు. ఇంకా ఈ దేశంలో ఉంటూ కూడా హిందువుల మీద విషం కక్కుతూ ఉన్నారు, మోడీ మీద విషం కక్కుతూ ఉన్నారు. ఎంతకంటే ఈరోజు షర్మిల మాటలు కనపడింది మోడీని ఇంటర్నల్ టెర్రరిస్ట్ అంటూ. నేను అందరూ అన్నట్ల కొందరు అన్నా, ఆ కొందరు ఎవరైతే ఉన్నారో దయచేసి మారండి. పహల్గామ్లో జరిగిన ఘటన మనం అందరికీ తెలిసిన విషయమే. 2 నిమిషాల పాటు వారికి శ్రద్ధాంజలి ఘటిద్దాం. अल्लाह ताला ने शमोल की जालूत की बादशाह को हटा दिया और तालूत को